Hi friends, this is Chandu. Now we are going to discuss the GTT. So if you have Angel One account, first open it. When you open it, the home bar will be scroll like this. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కొంతమంది నాకు డౌట్స్ అడుగుతున్నారు వాట్ ఈస్ జీటీటీ అని. కింది స్క్రోల్ చేసి ఈటీఎఫ్ ఐపీఓ పే లేటర్ అని చూసినా ఇక్కడ జీటీటీ అని చూపిస్తుంది. జీటీటీ అంటే జీటీటీ స్టాండ్స్ ఫర్ గుడ్ టిల్ ట్రిగ్గర్డ్. దీనివల్ల యూజ్ ఏంటంటే జీటీటీ యూజెస్ యాజ్ ఏ ఆర్డర్ టైప్ ఇన్ స్టాక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇప్పుడు మనం ఏంజల్ వన్ ఆడిట్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు జీటీటీ అంటే ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫైనాన్షియల్ రీసెంట్గా ఐపీఓ పెట్టి చూసిరా, దాని మీద చూద్దాం ఒకసారి. సో ఇదేంటంటే ఇది ఒక ట్రిగ్గర్ ప్రైజ్ అనమాట. ట్రిగ్గర్ ప్రైజ్ అంటే ఎటీఎల్ లిమిట్ ప్రైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది, మనం దీంట్లో ఒక షేర్ ప్రైజ్ కొంటామని చూద్దాం ఒకసారి. ఇది ఎట్లా అంటే ఇప్పుడు దీంట్లో ఎంత ఉంది, 845 దగ్గర ఉందన్నమాట. దీని టార్గెట్ ట్రిగ్గర్ ప్రైస్ ఎంత చూపిస్తుంది, 760 చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పడిపోతుంది చూసినా, అప్పుడు నువ్వు మనీ ఆర్డర్ పెడితే ఆటోమేటిక్గా నీ మనీ అనేది దానిలో ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. అంటే దాని యొక్క అర్థం నీ షేర్ ప్రైస్, దాని యొక్క బ్యాంక్ యొక్క షేర్ ప్రైస్ ఎప్పుడైతే పడిపోతుంది, ఇప్పుడు ఎంత అడ్జస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, 500 పడిపోయిన తర్వాత పెట్టాలనుకుంటున్నాను. 500 క్లిక్ చేస్తే ఎంత వచ్చింది పర్సెంటేజ్, -40.86% వచ్చింది అనమాట. సో బ్యాంక్ వచ్చిన. సో దీని యొక్క ఓవరాల్గా వచ్చేసి ఈ కంపెనీ నీకు బాగా లాభం ఉంది, పడిపోతే పెడితే బాగుండు, ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగా వస్తాయని నమ్మకంతో ఉండదు. ఎప్పుడైతే ప్రాఫిట్లు ఉన్నదాన్ని ఎప్పుడైతే లాస్లో పోయిన తర్వాత ఆటోమేటిక్గా కొనాలనుకుంటావో అప్పుడు జీటీటీ యూజ్ చేస్తారనమాట. సో ఇది ఇంట్రాడే, ఇది కొంచెం డేంజర్ అనమాట, మనకు అవసరం లేదు. దీన్ని ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే వాడు ఫ్రీక్వెంట్గా వాళ్ళు చూడలేరు కదా. చూడలో ఏం చేస్తారంటే కంపెనీ గురించి సెర్చ్ చేసుకొని దీన్ని ఇట్లా డైరెక్ట్ ఇట్లా ఓపెన్ చేసుకొని ప్రైజ్ని ట్రిగ్గర్ చేసి పెడతారనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఎన్ఎస్సి బిఎస్సిలో కొంచెం ప్రైస్ డిఫరెంట్. దీంట్లో 845 చూపిస్తే దాంట్లోనేమో 844 చూపిస్తుంది బిఎస్సిలో. సో కొంచెం డిఫరెన్స్ అనమాట. ఇక్కడ చూడండి కింద డెలివరీ ఇంట్రాడే పే లెటర్, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అవుపిస్తుందా విత్ పే లెటర్ 760 అని. అది ఫస్ట్ ఇచ్చినప్పుడు బాగానే వేసాడు, తర్వాతకి పైసలు నీట్గా అవుతాడు. ఒకవేళ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే దాని జీటీటీ ఓసిఓ అంటే 1 క్యాన్సిల్ ద ఆర్డర్. మీరు వద్దనుకుంటారు, క్యాన్సిల్ చేసుకుంటారు. ఇది ఎట్లా ఉంటుందంటే మనం పెట్టుకునే పాలసీ యాక్చువల్లీ ఇది ప్రతి ఒక్కరికి ఇది 1 year వారంటీ ఉంటుంది. 1 year లోపు లేదా మనకు బ్రోకర్ ఇచ్చే పాలసీ ద్వారా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో జీటీటీ అంటే ఏం లేదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి బాగా యూజ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే మంచి కంపెనీ షేర్ ప్రైస్ తక్కువ పోతుంది అనుకున్నాం, ఆ షేర్ ప్రైస్ మనం కొనే టైం లేదు, కొనాలనుకుంటున్నాం, అప్పుడే ఈ టైంలో బాగా కొనాలనుకుంటున్నాం.